ఈ ఎడిటింగ్ చూసిన తర్వాత మీరే చేసుకుంటారు. చాలా అమేజింగ్‌గా ఉంటది. నేను మీకు ఒక చిన్న డెమో చూపిస్తాను. తర్వాత మాట్లాడుకుందాం. కొన్ని విషయాలు చెప్తాను. చాలా హెల్ప్ అవుతుంది మీకు. చూడండి ఫస్ట్ అయితే ఎడిటింగ్ అనేది. డుమ్ము డుమ్ము గుంపులు గట్టిన దున్నాల ఏటాడే దుంగాని చూడో రొమ్ము రొమ్ము రయ్యంటూ చీల్చం దమ్ము దమ్ము మదవెక్కి ఊగిండురో. ఎడిటింగ్ అయితే చూశారు కదా, ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను. ఏంటంటే వీడియో చాలా బాగుంటుంది. ఇది మొత్తం వీడియో ఇంకా బాగుంటుంది. ఫస్ట్ ఏంటంటే ఇందులో ఫోటో అనేది కరెక్ట్గా ఒకటే పర్సన్ ఫోటో. ఆ ఫోటో కూడా ఏఐ జనరేటెడ్ ఫోటో అయితే ఉంటుంది. అంటే అందులో ఎక్కువ ఏం జనరేట్ చేయలేదు. ఓన్లీ కోడిని పట్టుకున్న ఫోటో మాత్రమే జనరేట్ చేసిన. చాలా బాగా అనిపించింది. ఫోటో కానీ ఫేస్ కట్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటుంది. అసలు చేంజే అవ్వదు. చాలా బాగా అనిపించింది. అది నాకు చాలా హ్యాపీగా కూడా ఉంటుంది. నేను క్రియేట్ చేసిన నేను చాలా. ఓకే, అవి చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ అయితే నేను ఏంటంటే ఫస్ట్ జెమినీ ఓపెన్ చేస్తున్నాను. నేను ఓపెన్ చేస్తే ఇంతకుముందు ఈ ఫోటో క్రియేట్ చేసిన. ఓకే, ఆ ఒరిజినల్ ఫోటో చూపిస్తాను నేను. చూడండి, కరెక్ట్గా సేమ్ అదే టైప్లో ఉంటుంది. అసలు 1% కూడా చేంజ్ ఉండదు. ఫేస్ కట్ కానీ అన్నీ బాగుంటుంది. కాబట్టి ఈ వీడియో కింద ప్రాంప్ట్ ఇచ్చాను. ఆ ప్రాంప్ట్ యూజ్ చేయండి. అందులో ప్రో వర్షన్ అయితే యూజ్ చేయండి. నేను జెమినీ జియో యాప్ ఉంది కాబట్టి నాది సబ్స్క్రిప్షన్ ఉంది. మీరు ట్రై చేద్దామంటే ట్రై చేసుకోవచ్చు. అండ్ ప్రాంప్ట్ పేస్ట్ చేయండి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి, ఒకసారి ట్రై అయితే చేయండి. నేను మొత్తం ఏం చెప్తాను నేను డీటెయిల్గా కానీ. ఓకే, తర్వాత ప్రాజెక్ట్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఫస్ట్ ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుందాం. ఫస్ట్ అయితే మనం కొన్ని ఫొటోస్ పిఎన్జీ కూడా చేసుకోవాలి కాబట్టి వీలుంటే పిఎన్జీస్ కూడా చేసుకోండి. ఫొటోస్ అనేది పిఎన్జీ చేసుకునే మీకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. నేను ఈ మధ్యలో అనేది ఫోటో రిమూవ్ యాప్తో పాటు అడోబీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ కూడా నేను యాప్ అంటే సైడ్ ఉంటుంది. అందులో చాలా బాగుంటుంది. ట్రై చేయండి. క్వాలిటీ వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ అందులోనే ఉంటుంది. ఫోటో రూమ్ యాప్ కూడా ఓకే, కానీ జూమ్ చేసేటప్పుడు కొంచెం పగిలిపోతుంది ఫొటోస్ అనేది. కాబట్టి ట్రై చేయండి. ఇప్పుడు మనం కెమెరా ఆన్ చేసుకున్నాం. ఫోటో ఇలా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు ఈ ఫోటో ప్లేస్లో నేను వేరేది చేంజ్ చేస్తాను. ఈ ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి ఇంకో ఫోటో ఒకటి రిమూవ్ చేసుకున్నాను నేను. అది పెడదాం. ఈ ఫోటో ఉంది, దీన్ని చేంజ్ చేసిన పెట్టేసిన. అండ్ ఈ ఫోటో పొజిషన్ కూడా మీకు ఎక్కడైతే కావాలో ఆ పొజిషన్లో మీరు చేంజ్ అయితే చేసుకోవచ్చు. అండ్ పర్ఫెక్ట్గా మ్యాచ్ పెట్టుకోవచ్చు మ్యాచింగ్ బట్టి. అండ్ మీకు బ్యాక్ సైడ్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ నచ్చకపోతే అది కూడా మనం చేంజ్ చేద్దాం. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంటుంది, మిస్ అవ్వద్దు. కానీ వేరేది ఒకవేళ డౌట్ వస్తే మీకు వేరేది పెడదామంటే పెట్టుకోవచ్చు. వేరేది నేను పెడతాను చూడండి. వేరేది ఒక ఫోటో పెడతాను, ఆ ఫోటోనే నేను చూడండి మీరు. ఫస్ట్ అయితే ఈ ఫోటో ఉంది, దీన్ని పెట్టాను. ఓకే, ఆ ఫోటో అయితే పెట్టాను. ఇక్కడ సరిగా కనిపిస్తలేదు, స్టార్టింగ్లో చూపిస్తాను నేను. ఇలా అయితే ఉంది. ఇప్పుడు ఈ ఫోటోని మనం బ్లర్ చేస్తే మన బ్యాక్గ్రౌండ్ రెడీ అయిపోతుంది. ఎఫెక్ట్లోకి వెళ్ళి బ్లర్లోకి వెళ్ళి మీరు బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేస్తే ఇక్కడ చూడండి ఇది కూడా క్రియేట్ అయిపోయింది. కానీ ఆ లుక్ అనేది లేదు, ఆ ఫోటోకున్న లుక్ అనేది లేదు. కాబట్టి బ్యాక్గ్రౌండ్ అదే ఉంచండి. లేకపోతే కొంచెం మంచి సినిమాటిక్ బ్యాక్గ్రౌండ్ ట్రై చేసుకోవచ్చు మీరు. చాలా బాగా అయితే ఉంటుంది. వీలుంటే నేను ఒక ఓవర్లీ వీడియో ఇస్తాను డిస్క్రిప్షన్లో, అది యాడ్ చేయండి. ఇక్కడ పైన కనిపిస్తున్న ఓవర్లీ వీడియో ఉంది కదా, అది నేను వీడియోలో పెట్టలేదు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కానీ వీడియోలో పెట్టలేదు. మీకు కావాలంటే కామెంట్ చేయండి, లేకపోతే డైరెక్ట్గా డిస్క్రిప్షన్లో కూడా యాడ్ చేసేస్తాలే, కానీ మీరు వరి అవ్వద్దు. లేకపోతే కామెంట్ చేయండి, ఎందుకంటే కొన్నిసార్లు మర్చిపోతుంటాను నేను. లింక్స్ అనేది చూసుకోండి. లుక్ అయితే చాలా అమేజింగ్గా ఉంటుంది మొత్తం వీడియోది. అంతే, దాని తర్వాత సేవ్ చేసుకోండి. మీ వీడియో రెడీ. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. జై